చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మొన్న జరిగిన మీటింగ్లో కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు, వైసీపీ వాళ్ళు చేసినట్టు కక్ష సాధింపుల చర్యలకు వెళ్ళొద్దు, ప్రజల యొక్క సమస్యల్ని నిత్యం ప్రజల్లో ఉంటూ మీరు పనిచేయవలసి ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండవు. నిత్యం మీ అందరం కూడా ప్రజల యొక్క సంక్షేమ పథకాలు వాళ్ళందరికీ అందేలాగా నిత్యం ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఏదైతే నాకు లేబర్ మినిస్ట్రీ ఇచ్చారో కార్మికుల యొక్క సమస్యల మీద అట్ ద సేమ్ టైం యాజమాన్యంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇటు యాజమాన్యంతో అటు కార్మికులతో సమాంతరంగా వ్యవహరించవలసిన పరిస్థితి ఉంటుంది. మీకు తెలుసు, మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. రాష్ట్ర అభివృద్ధి అంటే ఇటు ఆర్థికంగా అభివృద్ధి చెందవలసిన రాష్ట్రం పరిశ్రమల ద్వారా కానీ ఇంకోటి కానీ కుంటుపడిపోయిన పరిస్థితి. ఒక్క ఈ లేబర్ మినిస్ట్రీ సంబంధించిన భవన నిర్మాణ కార్మికుల యొక్క నిధుల్ని సుమారు 3,000 కోట్లు పైబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది. ఆయన సొంతంగా సృష్టించిన ఏదైతే పథకం ఉందో దాని ద్వారా దేశం అంతా ప్రచారం అవుతుంది. నేను ఎట్టిన పథకం గొప్పగా ఉందని నిరూపించుకోవడం కోసం మిగతా పథకాలన్నీ తీసేసి, ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, అదేవిధంగా ఏదైతే పథకాలు బీసీలకు సంబంధించి 30 పథకాలు కానీ ఎస్సీలకు సంబంధించి 28 పథకాలు కానీ తీసేసి ఓన్లీ నవరత్నాల మీద బేస్ అయ్యి మేము చాలా చేస్తున్నాం ప్రజలకి అని చూపించుకోవడానికి చూశారు. కానీ అది వికటించింది. ఇసుక ముఖ్యంగా వ్యాపారం మొదలుపెట్టారు. ఆ ఇసుక వ్యాపారం వల్ల పూర్తిగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడే పరిస్థితి. 365 రోజుల్లో కనీసం 100 రోజులు కూడా పని లేని పరిస్థితి తీసుకుని వచ్చారు. అదేవిధంగా ఇవన్నీ షార్ట్అవుట్ చేస్తూ చంద్రన్న బీమా అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రమాదవశాత్తు చనిపోయినా లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్కి గురైనా దానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వర్తించేలాగా చంద్రన్న చేస్తే